హలో గాయ్స్, నేను మీ మున్నాభాయ్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంతకీ నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? మన ఏలూరు శనివారం పేటలో పెట్టిన జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసానండి. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే లోపలికి వెళ్ళిపోదాం పదండి. అయ్యో, లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఉండాలి కదా. నేను వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చేస్తాను. నేను వచ్చే లోపల మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కేయండి. ఎందుకంటే ఇకపై మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాం. అంటే రెగ్యులర్ కాదులేండి, వారానికి ఒకటి అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నేను వెళ్ళి వెంటనే టికెట్ తీసుకొని వచ్చేస్తాను. ఓకేనా? ఒక టికెట్ వచ్చేసి 100 రూపాయలండి. అసలు మనం పెట్టిన ఈ 100 రూపాయలు వర్తో కాదో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి, వచ్చేయండి. ఇంకా అలా జనాల్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోగానే మంచి వైబ్రెంట్ కలర్స్ తో ఒక సిటీని అయితే ఏర్పాటు చేశారు. ఇంకా అక్కడ నుండి అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఒక టన్నెల్ కనిపిస్తుంది కదా. ఆ టన్నెల్లో నుండి పెంగ్విన్స్ చూసుకుంటా కొంచెం ముందుకు వెళ్ళిపోతే చాలు అందమైన కాశ్మీర్ నగరానికి చేరిపోతాము. మొత్తానికి మనం లోపల ఉన్న కాశ్మీర్ సైడ్కి అయితే వచ్చేసేవండి. ఒకవైపు చూస్తే మంచు పర్వతాలు, మరోవైపు చూస్తే అద్దరిపోయే జలపాతాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. కాకపోతే పైనుంచి కొంచెం మంచు కురిసినట్టు పెట్టుంటే ఇంకా బాగుండేదండి. అయినా ఏం పర్లేదు, సెట్లు అయితే అద్దరు కొట్టేశారు. ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం అంతా తిప్పి చూపిస్తాను, చూసేయండి. వెనకాల చూసారా, పెంగ్విన్ కూడా ఉంది. ఇక్కడ పెంగ్విన్లు కాశ్మీర్లో ఏం చేస్తున్నాయి అనుకుంటున్నారా? పెట్టారండి మనోళ్ళు. అదే మనోళ్ళు స్పెషాలిటీ. ఎలాగో కాశ్మీర్ వెళ్ళి ఫోటోలు దిగలేను కాబట్టి ఇక్కడే మంచి మంచి ఫోటోలు దిగేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేస్తా. ఏమంటారు? ఓకేనా? Really powerful, brilliant variations, you know. Just a minute, take your own time. Mind blowing, yeah. ఈ కాశ్మీర్ సెట్ చూసి అయిపోయిన తర్వాత మెయిన్ అసలు ఏం చెప్పుకున్నాం? జలకన్య అని చెప్పుకున్నాం కదా. పదండి అయితే జలకన్యతో జలకాలు ఆడేద్దాం. ఓకేనా? వచ్చేయండి. వామ్మో, ఏంటంటే అసలు ఇంతమంది జనాలు ఉన్నారు. ఏలూరులో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా ఏంటి? అస్సలు ఖాళీ లేదు బాబోయ్. అమ్మయ్య, కొంచెం సేపు వెయిట్ చేసేసరికి కొంచెం ఖాళీ అయిందండి. ఆహా, మొత్తానికి మన జలకన్య అయితే వచ్చేసింది. ఎంత అందంగా ఉందో చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ జలకన్యను చూడగానే ఒక పాట అయితే పాడాలనిపిస్తుంది. పాడేస్తాను, ఏమనుకోకండి. జలకాలాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే అలా, ఏమి హాయిలే అలా. మొత్తానికి జలకన్యతో జలకాలాడేసిన తర్వాత అలా లోపలికైతే వెళ్ళిపోయామండి. లోపలికి వెళ్ళగానే ఏముంటాయో ఆబ్వియస్గా మీ అందరికీ తెలిసిందే కదా. లేడీస్కి సంబంధించిన షాపింగ్ అండి. ఎక్కడ షాపింగ్ చేసినా, ఎన్నిసార్లు షాపింగ్ చేసినా ఆ బీరువాలు నిండిపోతాయేమో కానీ వీళ్ళకి మాత్రం అస్సలు సరిపోదండి.
మొత్తానికి ఎలాగలా అక్కడి నుంచి బయటపడ్డాంలే అనుకుంటే పిల్లలకి సంబంధించిన బొమ్మల షాపులు అయితే కనిపిస్తాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందే కదా, నాన్న బొమ్మ కావాలి అని చెప్పేసి ఏడుపులు అయితే మొదలెడతారు. కానీ మా పిల్లోడు మాత్రం అలా కాదండి, ఒక్కటే కొనుక్కుంటాడు, అస్సలు మారం చేయకుండా. ఈసారి కూడా ట్రాన్స్ఫార్మర్స్ బొమ్మ అయితే కొనుక్కున్నాడు. ఇంకా వాడికి బొమ్మ కొనిపించేసి అలా కొంచెం ముందుకెళ్తే ఆటగాళ్ళ కోసం మంచి మంచి ఆటలు కూడా ఏర్పాటు చేశారండి. అలా షూట్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే మన సబ్స్క్రైబర్లు కొంతమంది అయితే కలిశారు, చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. అసలు మన తమ్ముడు బాహుబలి రేంజ్ లో బాణం వేస్తే అది పిల్లలు పక్క నుంచి వెళ్ళిపోయింది కదా, అలా వెళ్ళిపోయిందండి. నిజంగా వీడియోస్ చేసి చాలా కాలం అయినా సరే ఇప్పటికీ నన్ను జనాలు గుర్తుపడుతున్నారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఆ సంతోషాన్ని మాటల్లో అయితే చెప్పుకోలేను. ఇంకా స్టాల్స్ అన్ని దాటుకుంటూ అలా ముందుకు వచ్చేస్తే ఎగ్జిబిషన్ రైడ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే జైంట్ వీల్ కానివ్వండి, కొలంబస్ కానివ్వండి, అట్లాంటి ఏ రైడ్స్ అయినా సరే 100 రూపాయలు మాత్రమేనంట. పెద్దవాళ్ళ కోసమే కాదండి, చిన్నపిల్లలకు కూడా చాలా రైడ్స్ అయితే ఏర్పాటు చేశారు. వీటి ప్రైజెస్ తక్కువగానే ఉన్నాయండి, 50 రూపాయలేనంట. మా పిల్లోడి గురించి చెప్పాను కదా, ఎన్ని చూసినా సరే ఒక్కటే అడుగుతాడని చెప్పేసి, వాడు మాత్రం ఈ బెలూన్ ఎక్కుతా అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్గా దీన్ని ఏమంటారో నాకు కూడా తెలీదు, కానీ ఎక్కిన దానికి మాత్రం చాలా బాగా న్యాయం చేశాడండి. చాలాసేపు ఆడుకున్నాడు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఈ రైడ్స్ గురించి పక్కన పెడితే మనలాంటి ఫుడ్ లవర్స్ కోసం మంచి మంచి ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎన్ని స్టాల్స్ ఉన్నా సరే నాకు మాత్రం అప్పడం తినందే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అందుకే డైరెక్ట్గా అప్పడాన్ని చూడగానే అక్కడికైతే వాలిపోయాను. బాబాయ్ అయితే చక్కగా అప్పడం మీద పొడి జల్లి నీట్గా నా చేతికైతే అందించాడు. మొత్తానికి అప్పడం తీసేసుకున్నాను. ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా సరే జైంట్ వీల్ ఎక్కమేమో కానీ అప్పడం మాత్రం కంపల్సరీగా తింటామండి. చూస్తే ఆయిల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడు చూసినా సరే ఇంటర్నెల్లో కనిపించేది. అసలు ఈసారి మాత్రం చాలా నీట్గా చాలా బాగుంది అప్పడం. ఇంకా తినడం అదో ఎమోషన్. అది ఆనవాయితీగా మారిపోయింది. ఎగ్జిబిషన్కి వస్తే అప్పడం తినాలి మాత్రం బాగుంది. మీకు ఇష్టమైనా ఇంతకీ తింటుంటారా? తింటారు లేండి, ఎందుకు తినరు? ఎగ్జిబిషన్కి వచ్చి అప్పడం తిన్నోడు కూడా ఉంటాడేంటి? సరే, మేము అప్పడం లాగిచ్చేస్తాము, మీరు వీడియో కంటిన్యూ చేయండి. పానీపూరి అంటే మా మిస్సెస్కి యాక్చువల్గా చాలా ఇష్టం అండి. అందుకనే ఫస్ట్ మా మిస్సెస్కి ఇచ్చి తర్వాత నేను తింటాను. ఇందులో ఇలా చిన్న కన్నం చేసుకొని, ఇలా పప్పు వేసుకొని, కొద్దిగా నీళ్ళు వేసుకొని, చెంచాలతో ఇలా వేసుకుంటుంటే ఏం బాగాలేదండి అసలు. లాస్ట్లో ఉల్లిపాయలు ముఖ్యం బిగులు. అది ఇదిగో శ్రీమతి గారు లాగించండి. ఫస్ట్ పూరి మా మిస్సెస్కి ఇచ్చేసిన తర్వాత ఇంక మెల్లగా మనం లాగించడమే. ఇంతకీ మీ ఫేవరెట్ పానీపూరి స్పాట్ ఏంటండి ఏలూరులో? మాకు ఎప్పుడు తినాలనిపించినా సరే పాండురంగ థియేటర్ రోడ్లో గోకుల్ చాట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. నేను మా మిస్సెస్ కలిసి. నిజంగా చాలా బాగా చేస్తాడు తమ్ముడు. అవును, ఇంతకీ ఇక్కడ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం, ఆగండి ఒకసారి.
బాగుంది బాగానే చేసాడు ఇక్కడ కూడా. మేము మాత్రం తినేసి మా అబ్బాయిని అలా వదిలేస్తే అలాగా, అందుకని ఐస్ క్రీమ్ ఇప్పించాను. ఆడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు అసలు. మొత్తానికి మేమైతే ఏ రైడ్ ఎక్కకపోయినా సరే మొత్తం అంతా తిరిగి చూసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు మాత్రం మీ ఫ్రెండ్స్ తో తప్పకుండా రండి. ఏలూరులో ఉంటూ ఇప్పుడు దాకా రాలేదంటే కనుక మీ ఫ్రెండ్స్ తో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా రండి, ఎంజాయ్ చేసి వెళ్ళండి. అలాగే సంక్రాంతికి వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడాను తప్పకుండా రండి మీ ఫ్రెండ్స్ తో పాటు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు పెట్టిన 100 రూపాయలకి పైసా వసూలు అనమాట. ఓకే, నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంకా వెళ్ళిపోతున్నాను. ఏదో కంగారులో బయటకు వచ్చాను కానీ ఓ విషయం అడగడం మర్చిపోయానండి. ఇంతకు వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి మీకు వీడియోలో బాగా ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీ దాకా రావాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కంటిన్యూగా వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను. ఈ రోజుకైతే సెలవు మరి. థ్యాంక్ యూ.